నిరంతరం పేదల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి దుర్మార్గురాయలు సోనియా గాంధీ కక్షపూరితంగా తన అహంకారపూరితంగా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పునాదుల్ని కదిలిచ్చేసింది. అది ఆయన రాజకీయ నేపథ్యం. తన తండ్రి మాటను నిలబెట్టడానికి, తన తండ్రి రామరాజ్యంలాగా పరిపాలించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ కొనసాగించాలంటే మళ్ళీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుంది. ప్రజలందరూ కూడా నమ్మకంగా చెప్పి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సంకల్పయాత్ర చేసి మళ్ళీ ప్రజలందరితో ఓటు వేసుకున్న తర్వాత